హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హోమ్లీ కుకింగ్ బ్లాగ్. ఈరోజు వంకాయ టమాటా బఠానీ కూర తయారీ విధానం చూద్దామండి. వంకాయ కూర చాలా బాగుందండి. వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేసి పెడితే. వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, 4 టమాటాలు తీసుకున్నానండి, 1 ఉల్లిగడ్డ తీసుకున్నానండి, 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. బఠానీలు కూడా నానబెట్టుకున్నానండి, నానిపోయినాయండి. అన్నీ తరిగి పెట్టుకున్నానండి. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పెద్దలపాయి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిర్చి కూడా తుంపేసుకున్నానండి. 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నానండి. పెద్దలపాయలు వేసుకున్నానండి. పెద్దలపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఎగితే చాలండి. నల్ల పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసుకున్నానండి. టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గినాక బఠానీలు కూడా వేసుకున్నానండి. నానబెట్టి పెట్టుకున్న బఠానీలు కూడా వేసుకున్నానండి. దానిలో 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే టమాటాలు సగం సాఫ్ట్ అయినాయండి. 1 స్పూను అల్లం పేస్ట్ వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత తీసి చూస్తే టమాటా సాఫ్ట్ అయిందండి. కారం వేసుకున్నానండి 2 స్పూన్లు. తిప్పుకోవాలండి. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలండి. తిప్పుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. వంకాయ ముక్కలు తిప్పుకోవాలండి. తిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఐదు నిమిషాలు అయినాక ప్లేట్ తీసి చూస్తే వంకాయలు ఉడికిపోయినాయండి. ఇంకా ఉడకాలండి. మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిపోయిందండి కూర. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని తిప్పుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందామండి. తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. కూర అయిపోయినట్టేనండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.
కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి, సర్వ్ చేసుకుందామండి. ఇంతేనండి, రుచికరమైన వంకాయ టమాటా బఠానీ కూర తయారీ విధానం అయిపోయిందండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.